ఈ వీడియో క్లిప్ చూడండి. అది మొత్తం పగిలింది, ఫుల్ గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలా సేపు ఉంచాము. తను ఎవరు ఏడేంటి అడిగారు? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్ సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్ గా బుల్లెట్ మీద ఉన్న రిచ్ గా. బండి దగ్గర చాలాసేపు ఉన్నావు తమ్ముడు, మరి అది టీఎస్ఆ లేక ఎంహెచ్ అనే తేడా కూడా తెలుసుకోలేకపోయావా? రెండు సందేహాలు ఉన్నాయండి. అది వేరే రాష్ట్రంది అనేది కూడా ఇతని మైండ్లో ప్రింట్ అయింది. బండి దగ్గర అంతసేపు ఉన్న తర్వాత అది టీఎస్ అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ అది ఎంహెచ్ బండి అంటున్నాడు. మరి నిజంగా బండి ప్రవీణ్ గారిదేనా లేక వేరే వాడదా, లేదా అతని చేత అలా చెప్పించారా? అదేవిధంగా పోలీస్ వాళ్ళు అక్కడ అతను తాగి లేడు, నీరసంగా ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఆయన తాగి ఉన్నాడని 2-3 సార్లు పడ్డట్టు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేసి తాగొద్దని చెప్పి పంపించినట్టు. అంటే పోలీసులు చలానే వేయరండి, అతనే హెచ్చరించరా? అంటే తాగిన వ్యక్తి అలా పంపించేసి అతను ఏరే వాళ్ళని గుద్దుతారనే విషయం పోలీసులకు తెలియదా? ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అలా న్యూస్ వేయడం. అదేవిధంగా ఆర్టీవీ ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం అండి. ఇప్పుడు బార్ షాప్లో అది కొంటున్నట్టు సృష్టించారు, రేపు చిన్నగా స్క్రీన్ షాట్ డబ్బు పే చేసినట్టు కూడా సృష్టిస్తారు. కానీ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఆ జర్నీ హిస్టరీ చూస్తే అక్కడ బార్ షాప్ ఉండడం అది హైలీ ఇంపాసిబుల్. మరి పోలీసు వాళ్ళు స్పష్టంగా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము చూస్తామని చెప్పినప్పుడు ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు, ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ఈ విధంగా లిస్ట్ వచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళడం ఏమైనా సమంజసమండి? ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కాదా? అతన్ని బ్యాడ్గా చిత్రీకరించడం కాదా? ఈ కేసులో చాలా సందేహాలు ఉన్నాయండి. చాలాసార్లు చెప్తున్నాను, అందరం విజయవాడ తర్వాత ఉన్నది పెద్ద ప్రవీణ్ కాదు, పొట్టిపాడు మరి కొవ్వు దగ్గర పెద్ద ప్రవీణ్ కాదని చాలాసార్లు చెప్తూనే ఉన్నాము, కానీ పట్టించుకోవట్లేదు. నేను పోలీసులను కూడా తప్పట్లేదండి. ఐ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ యూ గో త్రూ ఫ్రమ్ హైయర్ అఫీషియల్స్ అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్, బట్ స్టిల్ we respect you and we honor you and we love you that we really want you to bring out the facts. సత్యాలు మీరు బయటకు తీసుకోవాలని కోరుకుంటామండి. కానీ కొంతమంది ఈ విధంగా రోజుగా స్క్రిప్ట్ వదలడము, దాన్ని చూసి మేము ఎవిడెన్స్ కనుక్కోవాల్సి వస్తుంది. దయచేసి పోలీస్ వాళ్ళు ఆ నిజాలు మాకు బయట తీసుకురండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ స్పష్టంగా తెలియజేయండి. ఇలా ఈ ఏబిఎన్ ఛానల్ అన్నిసార్లు తాగి పడితే అసలు తాగిన వ్యక్తి 100-120 స్పీడ్లో బండి తోలేస్తారా? ఎందుకండి ఆ వ్యక్తి గురించి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు? ఒకవేళ పోలీస్ వాళ్ళ దగ్గర నిజంగా బలమైన ఎవిడెన్స్ ఉంటే ఆయన తాగి తోలాడు అందుకని యాక్సిడెంట్ అంటే మేము కూడా ఖండిస్తామండి. ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాం. మనుషులు పాపాలు చేస్తారు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సత్యవంతుడు కాబట్టి మేము తాగి బండి నడుపు దాన్ని మేము ఖండిస్తాము, దేవుడిని చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అలా లేదండి. ఆ వ్యక్తిని అతని మీద దుష్ప్రచారం చేస్తూ ఆ యొక్క క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తున్నారండి. పోలీస్ వాళ్ళు దయచేసి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళని కంట్రోల్ చేయండి, వీళ్ళని కంట్రోల్ చేయండి. చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. చనిపోయిన వ్యక్తి ఎవరైనా దుప్పటి కప్పుకున్నట్టు బండి అలా పడుతుందండి? ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. ఆల్రెడీ 1 వీక్ అయింది. చాలా మేము మెంటల్ సఫరింగ్ వెళ్తున్నాం అండి. మాకు నిజాలు తెలియక మరి అతని గురించి క్యారెక్టర్ గురించి ఆగడము, బ్యాడ్గా చిత్రీకరించడము, అతను విజయవాడలో ఎక్కడ ఆగాడు, ఎవరికి ఫోన్ చేసారో అదంతా ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదండి. అదంతా తీసి మీరు నిజాలు బయట చెప్పాలి ఎంతగానో కోరుకుంటున్నాం. నేను మరలా చెప్తున్నాను, మీరు ఎవిడెన్స్ అంతా మీరు బలంగా అంతా చూపించేసి అతను తాగడం వల్ల యాక్సిడెంట్ అయిందంటే మేము కూడా ఖండిస్తాను, తాగడం తప్పని. కానీ మాకు విజయవాడలో ఏదైనా జరిగిందనేసి మాకు చాలా సందేహాలు ఉన్నాయి. దయచేసి మీరు వాటిని క్లారిఫై చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాం. మీరు ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు ఎవిడెన్స్ ఉంటే మాకు ఇది చేయండి అనేసి. కానీ ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాగుతున్నారండి, ఇష్టం వచ్చిన విధంగా బ్యాడ్గా చిత్రీకరిస్తున్నారు. దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయండి. అక్కడ ఒక పోలీస్ స్పష్టంగా తాగి నేర్చుకోమని చెప్తే వీళ్ళు మాత్రం తాగి ఉన్నాడు, పడిపోయాడు, అన్నిసార్లు తాగిన వ్యక్తిని మళ్ళీ బండి తోలనిస్తారండి. అది పోలీస్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ కదా, తాగి ఉన్న వ్యక్తి చేత బండి నడిపించడం. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి చెప్పాలంటే. దయచేసి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా అలా మాట్లాడకండి. బ్యాడ్గా చిత్రీకరించేసి అది మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారండి? ఐ రియల్లీ ఫీల్ సాడ్. 1 వీక్ నుంచి మా క్రైస్తవ సమాజం మొత్తం ఎంత మొత్తుకుంటుందని మాకు నిజాలు తెలియాలని అయినా కానీ అలా చేయకుండా
డిలే చేస్తూ రోజుకు ఒక స్క్రిప్ట్ వదులుతూ చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి మాకు నిజాలు తెలియాలి, మీరు నిజాలు బయటికి తీసుకొస్తాం మేము కోరుకుంటున్నామండి. దయచేసి దుష్ప్రచారం చేయకండి. కేసుని చాలామంది దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. చాలా బాధగా ఉందండి.